2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో బడ్జెట్ అయితే రాబోతుంది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ గురించి బడ్జెట్ అనేది ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనం మాట్లాడుకుంటే చాలామంది విద్యార్థులు భారతదేశం కాదని ఇతర దేశాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. అండ్ అలాగే అక్కడ వాళ్ళ ఇబ్బంది ఏదైతే ఫేస్ చేస్తున్నారో అలా కాకుండా మన భారతదేశంలోనే సదుపాయాలు ఉంటాయా? అసలు విద్యార్థులకి ఈ వచ్చే బడ్జెట్లో ఏ విధంగా ఉండబోతుంది? వీటి గురించి ఈరోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సత్యనారాయణ రాజు గారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, చాలామంది విద్యార్థులు మన దేశాన్ని కాదు అని ఇతర దేశానికి వెళ్ళి ఎంతోమంది స్టూడెంట్స్ చదువుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఎస్పెషల్లీ ఈరోజు అమెరికా పరిస్థితి మనకి తెలియని విషయం ఏం కాదు. అక్కడున్న స్టూడెంట్స్ రకరకాల ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నుంచి కాకుండా అక్కడికి వెళ్ళి అలా చదువుకోవడం కంటే ఇక్కడ మన భారతదేశంలో వాళ్ళకంటూ కొన్ని సదుపాయాలు కల్పించే అవకాశం లేదంటారా సార్? 100% ఉన్నాయమ్మా. మీరు చెప్పిన దానికి జవాబు చెప్పే ముందు ఒక చిన్న విషయం, ఇది కొంత విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే మాటే నేను మాట్లాడబోతున్నాను. ఎందుకంటే మీ పిల్లగాడిని పంపించేది నా కొడుకు డాలర్లో సంపాదించుకుంటాడు అనే ఉద్దేశం ఎక్కువ ఉంది, తర్వాత అతను విద్యార్థికుడు అవుతాడనే శాతం తక్కువ ఉందమ్మా. మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎందుకంటే బాహాటంగా చెప్తున్నాను. కానీ అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నప్పుడు అతనికంటే ఎక్కువ ఇబ్బంది మీరు పడుతున్నారు. నా కొడుకు అక్కడ ఇబ్బంది పడుతున్నాడు, తెల్లారు లెగిసి ఎటువంటి ఆంక్షలు విధిస్తారు. ఈ తిప్పలు ఎందుకు పడాలి? దానికంటే మన ప్రధానమంత్రికి వినతిని ప్రదర్శించండి. ఎందుకంటే నా కొడుకు అమెరికా ఎందుకు వెళ్ళాలి, కెనడా ఎందుకు వెళ్ళాలి, న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళాలి, మరి ఇక్కడే చదువుకుని సదుపాయం ఎందుకు కల్పించరు, ఇక్కడే వాడు బ్రతికి ఇక్కడే చదువు ఇక్కడే ఉద్యోగం వచ్చినట్టు ఎందుకు చేయరని ప్రశ్న ఎవరు ఎందుకు వేయట్లేదు? కేవలం నా కొడుకు అక్కడికి పోతే ఒక ఉన్నతికి వెళ్తాడు అనుకుంటారు, కానీ ఆ ఉన్నతి అలా రివర్స్ అవుతుంది. ఇవాళ ట్రంప్ వచ్చాడు, రేపొద్దున ఇంకొకరు వస్తారు. ఎవరు వచ్చే పరిస్థితులు ఎలా మారుతాయో మనం ఎలా ఊహించుకోగలుగుతాం? ఇవాళకి రేపటికి తేడా వస్తుంది. కాబట్టి మనలోనే మార్పు రావాలి. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రజానీకం అనే మాటలు ఎలా ఉన్నాయంటే నా కొడుకుని అక్కడ పంపిస్తున్నాము అనే మాటే వస్తుంది తప్ప దీనివల్ల మీకు ఎన్ని రకాలుగా ఆర్థిక వ్యవస్థ మార్పు ఎందుకు వస్తుంది మీరు ఎప్పుడన్నా గమనించగలుగుతారా? మీకు ఒక చిన్న విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకి అమెరికాకి వెళ్ళినామండి, ఎక్కడికైనా వెళ్ళినామండి, సుమారు 25 నుంచి 30 బిలియన్ల డాలర్లు ఖర్చు అవుతుందమ్మా విద్య కోసం వెళ్ళేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటి? 2.5 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. అంటే మన బడ్జెట్లో ముఖ్యమైన కేటాయింపుల కంటే ఎక్కువ ఉందమ్మా అది మనం అర్థం చేసుకోవట్లేదు. తర్వాత ఈ డబ్బులు అలా పోతున్నా అదొకటి నష్టం. తర్వాత మనం చేస్తున్న పని ఏంటి? అసలు విద్యార్థి అక్కడికి వెళ్లకుండా ఆ తెలివితేటలు మనం ఇప్పుడు అమెరికాకి మన నైపుణ్యత కలిగిన విద్యార్థి ఎంత అవసరమో మనకు కూడా అంతే అవసరం, ఎవరికైనా అంతే అవసరం. మరి దాన్ని ఎందుకు గుర్తించట్లేదు? ఇంకోటి కూడా ఏంటంటే మీరు అతని నైపుణ్యత పెరిగి ప్రయోగాలు మీరు చేయట్లేదు. ఇప్పుడు అమెరికా లాంటి చైనా అమెరికా లెక్క వేసుకుంటేనమ్మా మీకు 2 to 3% మీకు జీడిపిలో ఖర్చు పెడతారమ్మా. అటువంటిది మనం ఎంత ఖర్చు పెడుతున్నాం తెలుసమ్మా? 0.6 నుంచి 7% జీడిపిలో మనం దీనికోసం ఖర్చు పెడుతున్నాం. అంటే వీడు పెరగక్కల్లా, వీడు ఏ విధంగా కూడా పెరగక్కర్లేదు వీడిని. అందుకని ఏంటంటే ఎక్కడ విద్య దొరుకుతుందో, ఎక్కడైతే రీసెర్చ్కి అవకాశం ఉంటుందో అక్కడ పరిగెడుతున్నారు. మీరు ఈ రంగాన్ని డెవలప్ చేయనంత వరకు ఖచ్చితంగా విద్యార్థి అక్కడికే పోతాడు, 100% అక్కడికి పోతాడమ్మా. ఇది నిరోధించాలంటే మీరు దీన్ని డెవలప్ చేయాలి, ఎక్కడ నైపుణ్యత పెంచే రంగాన్ని డెవలప్ చేయాలి. అప్పుడు మాత్రమే ఇది వలసలు ఆగిపోతాయి. మీ విద్యార్థి మీ దగ్గరే ఉంటాడు, ఇక్కడే చదువుకుంటాడు, ఇక్కడే ఉద్యోగం చేస్తాడు. అయితే ఇప్పుడు రాబోయే బడ్జెట్ కామన్ మ్యాన్కి అలాగే ఒక స్టూడెంట్కి ఊరట కలిగించేలా ఉంటుందంటారా? మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా ఉంటుందని మనం ఊహించుకుందాం. మనం ఉండదని మనం ఎందుకు అనాలి? ఉంటుందనే ఊహించుకుందాం. కానీ అందుకని ఈ ఊహని, ప్రజల యొక్క ఊహని ప్రభుత్వాలు గ్రహించి ఏం చేయాలి? ఇవాళ విద్యార్థి చదువుకున్న తర్వాత వాడు వ్యాపారం చేయాలంటే దానికి తగిన సదుపాయాలు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రభుత్వం నుంచి రావాలి, ఆర్థిక సహాయం అందించాలి. ఆ విధంగా విద్యార్థి వాడు ఉద్యోగం చేస్తాడు, లేకపోతే స్టార్టప్ కానీ వెళ్తాడు. తర్వాత సామాన్యుడికి దొరికేది ఏంటి? ధరల నియంత్రణ కానీ ఇవన్నీ కనుక జరిగితే ఇతను ఏ రకమైన ఆలోచన ఉండదో, ప్రభుత్వాన్ని నిర్మించి శాతం రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుందో అది మాత్రం కల్పించాలి. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఇవాళ భారతదేశంలో యూపీఐ రంగంలో బాగా డెవలప్ అయింది. ఇవాళ ప్రతిదీ డిజిటల్ పేమెంట్లే. ఒక ఛాయ్ తాగినా కూడా ఫోన్పే చేస్తున్నారు, జేబులో డబ్బులు లేవు కూడా యాక్చువల్గా. అటువంటిప్పుడు ఏంటంటే మరి యూపీఐ రంగంలో అంతా మనం మొన్నటికి ఎదిగాం కదా, అందరికీ తెలుసు కదా. మరి అటువంటిది దీంట్లో ఈ చిప్పు రంగంలో కూడా మనం పెరిగామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ప్రపంచ దేశాలన్నీ మన మీద ఆధారపడతాయి.
అంటే ప్రపంచ దేశాలకి మన దగ్గర నుంచి పోయే డబ్బు అంతా తగ్గిపోద్ది. ఆటోమేటిక్గా మన డాలర్లు రివర్స్ అవుతాయి. మన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతాం. ఆర్థిక పురోభివృద్ధి గావిస్తాం. ఇది మనకే ఉపయోగపడుతుంది. అటు విద్యార్థికి ఉపయోగపడుతుంది. తర్వాత ఇటు ప్రజానీకానికి ఉపయోగపడుతుంది. అన్ని రకాల సంక్షోభం నుంచి బయటకు వస్తాం. ఇది గ్రహించి బడ్జెట్లో రూపకల్పనలో మార్పు రావాలి. కానీ రూపకల్పనలో మార్పు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ రూపకల్పన అయిపోయింది. అది రేపు 1వ తారీఖున బడ్జెట్ ప్రజెంటేషన్ అవుతుంది. కానీ ఇక్కడ ఇంకొక మార్గం ఉంది. దీంట్లో ఎటువంటి మార్గం అంటే రేపు ఫస్ట్కి బడ్జెట్ ప్రజెంటేషన్ అయిపోయిన తర్వాత డిస్కషన్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ప్రతిపక్షాలు ప్రజల యొక్క గొంతు వినిపించడానికి రెడీగా ఉంటారు. కాబట్టి దీంట్లో డిస్కషన్స్ అవుతాయి. దీంట్లో మైనస్లు ప్లస్లు ఉంటాయి బడ్జెట్లో. అటువంటిప్పుడు మాలాంటి వాళ్ళ ప్రతిపాదనలు సలహాలు అనుకోండి, ఏదైనా అనుకోండి, దీన్ని కనుక తీసుకుంటే కొంత మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడడానికి ప్రభుత్వం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని మాత్రం ఛానల్ పరంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. డెఫినెట్గా సార్, మీరు అన్నట్టుగానే బడ్జెట్ ఎవరైతే ఇది కామన్ మ్యాన్కైనా అండ్ అలాగే స్టూడెంట్స్కి కూడా ఒక ఊరట కల్పించే విషయాలనే డిస్కస్ చేయాలని మనం కూడా కోరుకుందాం. ఎనీవేస్ ఇంకా ఎవరికైనా కూడా సార్ బడ్జెట్కి సంబంధించింది అంటే ఇంట్లో ఒక బడ్జెట్ పెట్టుకున్నప్పుడు ఆ బడ్జెట్కి దాని మీద మనం పన్ను కడుతూ ఉంటాం. అలాంటి పన్నును మనం తగ్గించుకునే అవకాశం ఉంటుందంటారా? సో అలా ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు సార్? ఖచ్చితంగానమ్మా, ఎవరికి ఏ సలహా కావాలన్నా ఆర్థికపరమైన ఏ సమస్య అయినా కూడా నన్ను సంప్రదించవచ్చమ్మా. ఖచ్చితంగా వాళ్ళకు ఊరట కలిగించే ఉపాయం అయితే నేను చెప్తాను. దానికి తగిన సలహాలు, సందర్భాలు నా దగ్గర నుంచి ఉంటాయని ఈ ఛానల్ పరంగా మీకు నేను చెప్తున్నానమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా.